ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది చాలా బాగుంది. శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడుతుంటుంది. ఎందుకంటే అది వరకు రోజుల్లో కొంత అనుకూలంగా లేకపోవటం జరిగింది కాబట్టి ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్న శని కొంత వక్రగతిలో పొందటం వల్ల ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి షష్టమాధిపతి సప్తమాధిపతి కాస్త వాళ్ళకి ఇక్కడ షష్టమాధిపతి సప్తమాధిపతి శని అయ్యాడు కాబట్టి ఆ శని కూడా కొంత వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఏంటంటే ఆరోగ్యం అనేది గతం కంటే కొంత మెరుగుపడుతున్నా కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే షష్టము సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండి శని వక్రగతిలో పొందాడు కాబట్టి ఆరోగ్యం అనేది కొద్దిగా మెరుగుపడుతుంది. బట్ అయినా కూడా మన ఆరోగ్యం చూసుకోవడం మంచిది. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే గ్రహస్థితి యొక్క కారణం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొంత జాగ్రత్త ఉండాలి. అయితే మెరుగుపడటం అయితే కొంత మెరుగుపడుతుంది. అలానే ఇక్కడ సింహరాశి వాళ్ళకు మనం చూసుకునేటట్టయితే లాభంలో గురువు ఉన్నాడు. లాభంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా సమస్యలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గే అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు ఉంటాయి, మొండి బాకీలు కూడా వాళ్ళకు వసూలయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గతంలో మనం డబ్బు ఇచ్చుంటాం కొంతమందికి, అలాంటి వాళ్ళు మనం ఇవ్వరు అనుకుంటాం, అలాంటి వ్యక్తులు కూడా మన చేతికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులు కూడా తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాభంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా పంచమాధిపతి అష్టమాధిపతి గురువు లాభంలో ఉండటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. నూతన ఉద్యోగాల్లో మంచి లాభాలు, అలానే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు కూడా ఆగస్టు నెలలో వీళ్ళు ప్రారంభం చేయొచ్చు. అలానే లాభస్థానంలో శుక్రుడు మంచి సుసంపన్నమైన మంచి గుణవంతుడైన భార్య రావటం, మంచి గుణవంతుడు అతి సంపన్నవంతుడైన భర్త లభించటం, ప్రేమించుకున్న యువకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు, లగ్జరీ కార్లు కొనటం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గృహ నిర్మాణం చేపట్టడం, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో శుక్రుడు గురువు బాగున్నాడు, శని కూడా బాగున్నాడు. అయితే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయో మనం చూసుకునేటట్టయితే రాశ్యాధిపతి రవి ద్వాదశంలో ఉండటం వల్ల
ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మానసికంగా కొన్ని బాధలు, అంటే మనం అనుకున్న దానికి అనుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ కాదు, ప్రమోషన్లు వస్తుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, అంటే మనకు అనుకున్న దానిలో వచ్చే అవకాశాలనే ఉండవు. కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకుని ముందుకెళ్ళటం అనేది మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్పారు కదా, ఆ పరిహారాలు చూసుకుని ముందుకెళ్ళటం చాలా మంచిది. దాని తర్వాత ఇక్కడ ఈ రాశ్యాధిపతికి వ్యయ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కూడా మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇబ్బందికరమైన వాతావరణంలో భాగస్వామి వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం. రాశిలో సింహరాశిలో జన్మరాశిలోనే కేతు ఉన్నాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ద్వితీయంలో కుజుడున్నాడు. ద్వితీయంలో కుజుండటం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు కలుగుతుంటాయి. కలిగినా కూడా కొన్ని ఇబ్బందికరమైన చిన్న చిన్న చికాకులు కలిగినా 1 గంట 2 గంటలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే తృతీయాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అలా జరుగుతుంటుంది. అన్నదమ్ముల మధ్యలో కూడా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. చిలికి చిలికి గాలివాన, అంటే ఏమీ ఉండదు, అకారణంగా కలహాలు వస్తాయని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వచ్చే తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటము, దాని తర్వాత భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి నేను చెప్పబోయే పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే 20% మాత్రం ఉంటుంది, జన్మజాతకం ఎప్పుడు కూడా వేరుగా ఉంటుంది. ఇది గమనించాల్సిందిగా వీక్షకులందరూ కూడా మీరందరూ కూడా గమనించాలని నేను ఆశిస్తున్నాను. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి, నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రవణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే
కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయ విద్యే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.